ఒక సాయంత్రం రామయ్య పిల్లలకు ఒక కథ చెప్పడం మొదలుపెట్టారు. ఆ కథ ఒక చిన్నపాటి పిచ్చుక, చిన్ని మరియు ఒక భారీ వటవృక్షం గురించి. ఒకప్పుడు చిన్ని అనే పిచ్చుక ఒక ఘోరమైన తుఫాను సమయంలో ఆశ్రయం కోసం వెతుకుతున్నది. దానికి రక్షణ వటవృక్షం బలమైన కొమ్మ లభించింది. అది తుఫానును, వర్షాన్ని దూరంగా ఉంచింది. ఆ వృక్షం పిచ్చుకతో ఇలా అంది: చిన్ని, నువ్వు సురక్షితంగా ఉన్నంతవరకు ఇకాడే ఉండి విశ్రాంతి తీసుకో. అందుకు కృతజ్ఞతతో ఆ పిచ్చుక అక్కడే ఉండి ప్రతిరోజూ మధురమైన పాటలు పాడేది. పిల్లలు చాలా ఆసక్తితో విన్నారు. తర్వాత రామయ్య ఇలా చెప్పారు: వటవృక్షం ఎలా అయితే ఎవరికైనా ఆశ్రయం అందిస్తూ ఎటువంటి ఆశలు పెట్టుకోదో, మనమూ అదే విధంగా ఇతరులకు సహాయం చేయాలి. దయ అనేది ఒక శక్తి. అది మనల్ని రక్షిస్తుంది మరియు మనలో అనుబంధాన్ని కలిగిస్తుంది.